వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. ఈరోజు మనతో పాటు కోట పురుషోత్తం గారు ఉన్నారు. పద్యాలకు పెట్టని కోట, ఆయనే కోట పురుషోత్తం గారు. ఒక వక్త, అదేవిధంగా ఒక మంచి ఉపన్యాసకుడు, అదేవిధంగా చూసినట్లయితే ఒక మంచి రచయిత కూడా. మరోవైపు చూసినట్లయితే ఒక మంచి పద్యగాడు, పాటగాడు అంటాం యాక్చువల్గా, ఒక మంచి పద్యగాడు అంటున్నాను నేను. సో అలా వాట్ నాట్, ఆయనలో లేని లక్షణమే లేదనుకోవాలి. అలాంటి కోట పురుషోత్తం గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఆయనకి ఈ పద్యం పాడడం ఒక ఎత్తు అయితే, ఆ పద్యాన్ని అంతే అసువుగా చెప్పడం మరొక ఎత్తు. అది అసలు ఆ లక్షణం ఆయనకి ఎలా అలవడింది, అదేవిధంగా అటు పార్టీతో కూడా, లెఫ్టిజంతో కూడా ఎలా ఆయన అసోసియేట్ అయ్యారు, ఆయన సక్సెస్లో ఆయన ఫ్యామిలీ భాగస్వామ్యం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆయన మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన స్టూడియోలో కోట పురుషోత్తం గారు ఉన్నారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీ పద్యాలు, మీ ఇందాక నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మీ తోటమాలి, మీరు వనమాలి అని చెప్పాను నేను. వాటన్నిటి గురించి చెప్పుకునే ముందు ఒకసారి మీ చైల్డ్హుడ్కి వెళ్దాం. సో వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్? చిత్తూరు జిల్లా, ఇప్పటి అన్నమయ్య జిల్లా, కలకడ మండలం, రాతిగుంటపల్లి అనే మారుమూల పల్లెలో వ్యవసాయ దంపతులైన కోట వెంకటయ్య నాయుడు, లక్ష్మమ్మలకి నేను 4వ సంతానం. 3 అక్కలు, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఉమ్మడి కుటుంబం. ఏమాత్రం బాధ్యత లేని బాల్యం నాది. చిన్నప్పుడు నేను మా ఊరికి రుణాత్మక సంపద. చెడు పని చేయకపోతే నాకు నిద్ర వచ్చేది లేదు, అల్లరి చేయకపోతే అన్నం దిగేది. చిన్నప్పటి నుంచి గారాబమా? అది లేక పుట్టిన కొడుకును కదా. మా అమ్మ 9 నెలల గర్భంతో కొడుకు కావాలని కొండెక్కిందంట. సరే, మొత్తం మీద నేను పుట్టాను. ఊర్లో చాలా అల్లరి. ఎవరైనా మొక్క నాటుకుని ఉంటే దాన్ని ఇంచేసేవాడిని. కుక్క పడుకోమంటే రాయితో కొట్టేవాడిని. పెద్దవాళ్ళు టవల్ వేసుకొని నడుస్తూ ఉంటే వెనక నుంచి టవల్ లాగేసేవాడు. ముసలి వాళ్ళు కర్ర పట్టుకొని ఉంటే ఆ కర్ర లాగేసేవాడు. అంతెందుకు, అసలు మా ఊరికి 2 కిలోమీటర్ల మేర టెలిఫోన్ స్తంభాలకి, విద్యుత్ స్తంభాలకి పింగాణి గుబ్బలు లేవు. అన్నీ నేనే పాల్గొట్టేసిన. ఇప్పుడైతే జువైనల్ హోమ్లో వేసిండేవాళ్ళు. ఆ కాలంలో పిల్లలకి జైళ్ళు వెళ్ళి ఏం లేవు కాబట్టి ఎవరైనా సరే, మీరు కావచ్చు, నేను కావచ్చు, పెద్దలు, పిల్లలు ఎవరైనా ఒక పండుగ రోజు, ఒక పుట్టినరోజు, పెళ్లి రోజు, మార్కులు వచ్చిన రోజు, స్కూల్లో చేరిన రోజు, గుడికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం పెట్టింటారు. అది సహజం. కానీ మా నాన్న రోజు నా కాళ్ళకు దండం పెట్టేవాడు. పొద్దున్నే లేస్తానే, తండ్రి ఈరోజు చెడు పని చేయొద్దు, ఈరోజు అల్లరి పని చేయొద్దు అని. అటువంటి పిల్లవాడిని నేను. తల్లిదండ్రుల మాటలు వినడం వలన మా నాన్న ప్రతిరోజు ఒక కథతో నా హృదయాన్ని శుద్ధి చేసేవాడు. మరకలు పడిపోయిన హృదయం నాది. ప్రతిరోజు శుద్ధి చేయాల్సిందే. కొన్నేళ్ల పాటు ఈ కథల ద్వారా, పద్యాల ద్వారా, పాటల ద్వారా రకరకాలుగా నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినాడు. మీ అమ్మ ఇంపాక్ట్? మా అమ్మ ఇంపాక్ట్ నా మీద తక్కువ, మా నాన్నదే ఎక్కువ. నేను నాన్న కూర్చునే ప్రతిరోజు పొలానికి పిలుచుకుపోయాడు నన్ను. సాయంకాలం స్కూల్ నుంచి రాగానే తీసుకుపోయి అన్నీ చెప్పేవాడు. మా స్కూలు 8 కిలోమీటర్లు నడిచిపోవాలి హై స్కూల్కి. అంతకుముందు 2 కిలోమీటర్లు అప్పర్ ప్రైమరీ స్కూల్. ఒకరోజు మా నాన్నతో అన్నా, నాన్న నేను లీడర్ అయిపోతాను అని. ఎట్లా అవుతావు అన్నాడు. మన ఊరి సంతకు పోయే వాళ్ళను రాళ్లతో కొడతాను, లీడర్ అవుతాను అన్న. అరే, లీడర్ కాకుండా ఉండడానికి ఉండే ఇది, అది రౌడీ అంటారు వాళ్ళని, నీచుడు అంటారు, నీకు వాటి మీదనే ఎందుకు బుద్ధి ఉంది అని అన్నాడు. లేదు, ఏమో నాకు ఎందుకో లీడర్ కావాలనిపించింది అన్న. అయితే నిజంగా నీకు లీడర్ కావాలనిపిస్తే నేను చెప్పిన పని చేస్తావా అన్నాడు. చేస్తాను అన్న. 10 పద్యాలు నేర్చుకో అంటే నేను 20 నేర్చుకుంటా అన్న. వెంటనే నేను 50 నేర్చుకుంటానన్న. నేర్చుకొని సాధన చేసి ఎక్కడన్నా 10 మంది ఉన్న చోట నువ్వు పద్యం చదివినావంటే, పాడినావంటే నీకు గౌరవిస్తారు. కోట వెంకటయ్య నాయుడు కొడుకు ప్రతిభా సంపన్నుడు అని అంటారు అని అంటే, నాకు లీడర్ అయిపోదామనే ఆసక్తితో. గురువు లేరు యాక్చువల్గా, మీ నానే గురువు. అంతే. పద్యాలు రాసి నేర్చుకునేది. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పాత పెళ్లి పత్రికల మీద ఒక పద్యం రాసుకొని నేర్చేసుకునేవాడిని స్కూల్. అంటే మీరే ఓన్గా మీరే రాసుకున్నారు? కాదు, ఎక్కడో దొరికినటువంటి మంచి పద్యాలు. అట్లా 7వ తరగతి అయిపోయే లోపల 100 పద్యాలు నేర్చేసుకున్నాను. సో ఏకలవ్య శిష్యుడు అయితే 8వ తరగతికి కలకడ హై స్కూల్లో చేరాం. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, సిహెచ్ శ్రీనివాసులు అని. వాడిని సిహెచ్ గాడు అంటారు. వాడు వాళ్ళ తాత మా తాతకు అసిస్టెంట్, వాళ్ళ నాన్న మా నాన్నకు అసిస్టెంట్. వాడు నాకు స్కూల్లో చెత్త అంతోనే వేస్తారు, పేర్లు రాస్తారు. ఈ 4 ఈరోజు చెత్త ఓడ్చాలి అని. నా పేరు రాసిన రోజు నాది కూడా వాడే ఊడ్చేసేవాడు. నా క్యారియర్ తెచ్చి ఇచ్చేవాడు. వాడంటే నాకు చాలా ప్రాణం. నాకు చిన్నప్పుడు
సిగరెట్లు తాగేది, బీడీలు తాగేది, దొంగతనాలు చేసేది ఇట్లాంటివి కూడా నేర్పించినాడు వాడు. ఇప్పుడు ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాడు. వాడితో నేను వెళ్ళిన రోజే కొత్త, అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ మండల కేంద్రంలో, ఆ స్కూల్లో మేము మా స్కూల్ నుంచి 4 వెళ్ళాము, అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి. 2 టాపర్స్, ప్రభాకరాచార్య అన్నప్పుడు, సుబ్రహ్మణ్యం అన్నప్పుడు, వీడు సిహెచ్ శ్రీనివాసులు, నేను. వెళ్ళిన రోజే నాకు ఎందుకో మా నాన్న చెప్పింది గుర్తొచ్చి, బిల్లి బిల్లుల యొక్క బళ్ళుక పనికడ్గగవే బలిబుక చమరీ జిల్లి హరిసిరప కరికటమల్లా అద్భుత కాక ఊక మయమగున్నాడు విన్నన్న. పక్కన ముస్లిం పిల్లడు ఏంది బాది అన్నాడు. అంటే పద్యము అన్న. ఎందుకు మేక పీకా కోసేసినప్పుడు మేక ఏడ్చినట్లు ఎందుకు ఏడ్చినావు అన్నాడు వాడు. అంటే అది పద్యం రా అని చెప్పిన. ఎందుకు ఏడ్చినావు అన్నాడు. పద్యం ఏడ్చేది కాదు, పాడటం అన్నా. ఇంతలో మా సుబ్బారావు మాస్టర్ వచ్చినాడు లోపలికి, తెలుగు టీచరు. ఎవరైనా ఇక్కడ పద్యం చదివింది అన్నారు. పద్యం చదవడం అంటారట, పాట పాడడం అంటారట. కొడతాడని నేను లేయిలా గమ్మునట్లా ఉన్నా. వీడు మా సిహెచ్ గాడు, ఈరోజు ఎడం వైపు లేసి వచ్చినావు నువ్వు, నీకు పడిపోతాయి దెబ్బలు అని ఇంకా బెదిరిస్తున్నాడు. చిన్నగా చెవులో చెప్తున్నాడు, పెదాలు కదలకుండా. అంతలో మళ్ళీ ఆయన రెండోసారి అడిగాడు, ఎవరయ్యా చెప్పింది అని. భయపడిపోయాను నేను. ఈలోపు అక్బర్ బాషా అనే ఒక పిల్లోడు లావుటోడు ఉంటాడు, తెల్ల కండ్లు ఆడికి. వాళ్ళు లేసి, సార్ ఇది సార్ తెల్లది సార్ పాడింది అన్నాడు. అంటే గొల్లని క్లాస్ అంతా నవ్వేటప్పటికి సిగ్గు అయిపోయింది నాకు. మళ్ళీ లేనాయనా లేయ్ చక్రవర్తి లేయ్ అన్నాడు. లేచిన. నీ పేరు ఏమి అన్నా. నా పేరు కోట పురుషోత్తం సార్ అన్నా. ఎంత బాగా చెప్పినవరా, నేను తెలుగుతనం ఉట్టిపడేటట్టు ఇంటి పేరుతో సహా. ఆ పద్యం ఎక్కడ నేర్చుకున్నావు ఏమంటే నాకేం తెలియదు సార్, మా నాన్న చెప్పినాడు, పద్యాలు ఎక్కువ చదివితే లీడర్ అవుతామని చెప్పినాడు. నేను లీడర్ అవుదామని అట్లా చెప్పినాను అన్న. ఇంకొక పద్యం ఏదన్నా ఒకటి చెప్తావా అన్నాడు. చెప్తాను అని చెప్పాను. ఏది ఒకటి చెప్పు. అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నం భుజాములో అరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును, గృహదానం ఒకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు, భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యులా చెరిపోవచ్చు, అరిగిపోక ఇంచుకయేని చిరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఉప్పుచుండు విద్యాదానమొకటి జగతి. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి పద్యం చెప్పేటప్పటికి ఇంకొక పద్యం ఏదైనా చెప్పగలవా అంటే, నేను అప్పుడు కూడా ఇంతే బేస్ ఉండేనా వాయిస్? అంత గుర్తులేదు, కానీ చెప్పిన పద్యం అయితే గుర్తుంది. నేను 100 పద్యాలు చెప్పగలను సార్ అన్న. ఇంకొకటి చెప్పు అన్నాడు. చెప్పమంటే ఏదో తెలుగు భాష మీద పద్యం చెప్పిన. ఆయన సంతోషంతో నన్ను ఎత్తి టేబుల్ మీద కూర్చోబెట్టాడు. టేబుల్ మీద కూర్చోబెట్టి, పురుషోత్తం ఈ తరగతికి క్లాస్ లీడర్ అని చెప్పినాడు. ఒరే పద్యాలు లీడర్ చేసినాయని ఇంకా ఈ పద్యాల మీద ఎక్కువ ఆసక్తి, మోజు. ఎక్కడ మంచి పద్యం కనపడినా దాన్ని తీసి డైరీలో రాసుకొని సాధన చేయడము మొదలుపెట్టి. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదు పురుషోత్తం గారు. మనం పద్యాలు అంటే ఓకే, మీ ఫాదర్ చెప్తుంటేనో లేకపోతే బుక్లో చూసు రైటర్స్ చూసు రాసుకోవచ్చు మనం. సంగతీసు రాగం అదెలా సాధ్యమైంది గురువు లేకుండా? అవేమో నాకు తెలియదు. నేను ఊరికే కూని రాగం తీసుకుంటూ కొద్దిగా మధురంగా పాడితే బాగుంటుంది అని నేర్చుకుని కొన్ని మరి ఉద్యమంలోకి వచ్చినాక నేను ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజేషన్లో చేరాను. ఈ రోజు కూడా నేను ఏఐఎస్ఎఫ్తో అనుబంధంగానే ఉంటాను. నాకు గుడి అంటే చర్చి అన్నా మసీద్ అన్నా నాకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసే. అంటే మీ హై స్కూల్ తర్వాత మీ ఎడ్యుకేషన్ ఏంటి చెప్పండి? హై స్కూల్ తర్వాత నేను కలకడ హై స్కూల్లో చదివాను. అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి ఆదోని కాలేజీకి వెళ్ళా. ఆదోనిలో మా బావ అక్క ఇద్దరు లెక్చరర్స్. అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చేరిస్తే నాకు పెద్ద అర్థం కాల. తెలుగు మీడియంలో మార్చుకున్నా మళ్ళీ బీఏకి మార్చుకున్న తర్వాత మా సిస్టర్కి, మా అక్క పెద్దక్క, ఆమె బాటనీ లెక్చరర్, నెల్లూరు జిల్లాలో రాపూర్ జూనియర్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయింది ఆమెకి. అప్పుడు ఆమె వెంబడి తోడుగా పోవడానికి రాపూర్కి వెళ్ళా. మళ్ళీ కర్నూలు నుంచి నెల్లూరు వెళ్ళా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి మళ్ళీ ఆదోనికి వచ్చా. ఈ 10th క్లాస్ అయిపోయినప్పుడు గుండు కొట్టుకోవడానికి నేను మా సిహెచ్ ఇద్దరము
బస్సులో పోతుంటే ఆర్ట్స్ కాలేజీ గోడ దగ్గర బస్సు ఆగింది. ఆ గోడ మీద నినాదాలు ఉన్నాయి. అవినీతి శిరస్సును గండ్రగొడ్డలతో నరకగలిగిన వాడే నేటి హీరో, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, పేద ప్రజలకు సేవ చేయాలంటే రాడికల్స్లో చేరండి అని ఏదో నినాదాలు. నేను వానికి చెప్పా, రే అవి రాసుకోరా అన్న. అప్పటికి బస్సు కదిలేసింది. బస్సు కదిలింది. నేను ఎక్కడ రాసుకునేది, నేను సరిగ్గా చూడలేదు. టిల్ దెన్ మీకు దేవుడి మీద భక్తి ఉంది? అప్పటికి 10వ తరగతికి ఉంది. పడు నేను కళ్ళు మూసుకొని అది ఫోటో తీసుకున్నట్టుగా రాయరా అంటే వాడు రాశాడు. తప్పులు ఏదో రాసినాడు మొత్తం మీద. అప్పటి నుంచి నాకు రాడికల్స్లో చేరాలని కోరుకునేది. ఆదంలో చేరగానే పక్కన వాడిని అడిగా, ఈ ఊర్లో రాడికల్స్ ఉంది అని. లేదు అన్నాడు. ఎందుకంటే నేను దాంట్లో చేరాలా, తుపాకీ గుట్టంతో రాజ్యాధికారం సాధించాలా ఏదో చెప్పా. ఒరే పిచ్చాడు, అవన్నీ కాదు, గోడ మీద కోట పురుషోత్తం అమర్ హై అని అవుతుంది, నిజంగా నీకు ప్రజలకు సేవ చేయాలా, పేదవాళ్ళకి సేవ చేయాలా అని అంటే రా పదం నేను పిలుచుకొని పోతానని అక్కడ ఆదంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళినాడు. అతని పేరు అశోక్. ఆ ఊరు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కొడుకు, కమ్యూనిస్ట్ ఆంజనేయులని పెద్ద వెటరన్ కార్మిక నాయకుడు ఆయన. ఫ్రెండే పట్టుకుపోయినాడు. అవును. మళ్ళీ అతను కౌన్సిలర్గా కూడా గెలిచాడు. కోటీశ్వరుడిని ఓడించాడు. విద్యార్థి దశ దాటగానే ఎన్నికల్లో పోటీ చేసి. అంటే మీ అసోసియేషన్ ఫస్ట్ ఏఎస్ఎఫ్తో? అవును, ఏఎస్ఎఫ్. దెన్ పార్టీకి హోల్ టైం రయ్యారా? 1 year హోల్ టైం రాయాను. ఇది ఆఫ్టర్ డిగ్రీ? పీజీ తర్వాత. ఓకే. అది చాలా కష్టమైన జీవితం, హోల్ టైమర్ జీవితం. అప్పుడు నేను బాగా ధనిక రైతు కుటుంబంలో పుట్టాను. మాకు ఆ ధనికత్వాన్ని ఆస్వాదించి అనుభవించే జ్ఞానం లేక పేదరికాన్ని కూడా అనుభవించినాం. మేము 10వ తరగతి వరకు చెప్పులు లేని విద్యార్థి దశ మాది. ఒకరోజు నా పుట్టినరోజు, నేను మా సిహెచ్ గాడు, ఈ గాడు అనేది మాకు అక్కడ వాడుకలో అన్నమాట, వెళ్తున్నాము. మధ్యలో ఒక వంక వస్తుంది. నీళ్ళల్లో తడిచి ఆ పక్క మోకాల్లో నీళ్ళు ఉంటాయి. మా అమ్మ 6 రూపాయలు ఇచ్చి చెప్పులు తీయించింది, స్లిప్పర్స్, నా పుట్టినరోజు కానీ. పరమాన్నం చేసి క్యారియర్లో ఇచ్చింది. పరమాన్నం అంటే అన్నంలో బెల్లం వేసి గెలికితే పరమాన్నం. తీసుకొని వెళ్తున్నాము. కొత్త చెప్పులు వేసుకొని ఉంటే ఎంతో పైన నడిచినట్టుంది నాకు. వంక దాటగానే ఇట్లా చూసుకుంటే నా కాళ్ళు నాకే తెల్లగా కనపడ్డాయి. ఒరే సిహిచ్గా, నేను భలే అందగాండి కదరా అన్న. బా నిజం చెప్పాలంటే నువ్వు సినిమా హీరో ఉన్నట్టున్నావు బా అన్నాడు. అప్పటి వరకు నేను సినిమా కూడా చూడలే. వాళ్ళ మేనమామ ఒక ఐఏఎస్ ఆఫీసరు, వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సినిమా చూసి వచ్చినాడు. సినిమా చూసి వచ్చి నువ్వు సినిమా హీరోలాగా ఉండవు అని అంటే, నేను ఇంత అందంగా ఉండేది మా నాయనకు తెలుసునో లేదో, ఈ క్యారియర్ నువ్వు తినేయరా, నువ్వు వెళ్ళిపో స్కూలుకు అని నేను వెనక్కు పరిగెత్తు చేసిన 2 కిలోమీటర్లు. ఇంటికి గసపోసుకుంటూ వచ్చి, మా నాయన ఏమో వచ్చేసినావే అన్నాడు. నాయన నేను భలే అందగాడిని అన్న. అంటే ఆయనకు అర్థంగా ఎందుకు చూస్తున్నాడు నా వైపు. నేను భలే అందగాడిని అన్న. మళ్ళీ ఎట్లా అన్నాడు. నా చెప్పులు చూడు, నా షర్టు చూడు, నా హెయిర్ స్టైల్ చూడు, మా స్కూల్ హోల్ మొత్తంలో నా అంత అందగాడు మరొకడు లేడు, నా అంత తెల్లగా మరొకడు లేడు అన్న. మనం కొద్దిసేపు చూసి సినిమాల్లోకి వెళ్తావేంటా, కళ్ళు కొండకెన్ని ఘనభూషణములిడ్డ కంపు కంపేగా అని సొంపు కాదు. కళ్ళు కుండ ఎర్రగా ఉంటుంది, దానికి ఎన్ని నగలు పెడితే మాత్రం దాని లోపల కదా కంపు ఉండేది, నీకు అట్లా కంపు ఉండదు అని అన్నాడు. లేదు నేను మంచి అందగాడిని అంటే, అందం అంటే తెల్లతోలు వేసుకొని పుట్టడం అందం కాదు, పంది పిల్ల కూడా తెల్లగా పుడుతుంది, అది తర్వాత చేసే పనులు బట్టి దానికి గౌరవము, అది మురికి నీళ్ళు లేకపోతుంది. నువ్వు స్కూల్కి పోతే మంచి పుస్తకాలు చదువుకుంటే మంచి పద్యాలు నేర్చుకుంటే నీకు గౌరవం అవుతుంది, ఈ తెల్లతోలు చూసి అందం అనుకోవద్దురా అని అన్నాడు. అంతఃసౌందర్యం కావాలా అన్నాడు. అంతఃసౌందర్యం అంటే ఏంది, అదేందో నాకు చూపెట్టు అన్న. అది కనపడదు. పఠనము, శ్రవణము, మననము, కంఠస్థం ద్వారా మంచి పనులు చేయడం ద్వారా అంతఃసౌందర్యాన్ని పెంచుకోవచ్చు, అంటే అంతరంగాన్ని అందంగా చేసుకోవచ్చు అని అన్నాడు. అయితే నాయన నేను ఆ పని మీదే ఉంటాను అని అన్నా. అప్పటి నుంచి కొంచెం క్రమశిక్షణతో చదువు మీద దృష్టి పెట్టాను. కానీ ఒక సీరియస్ ఇష్యూ ఏంటంటే, అటు ఏం చూస్తే మీరు పుట్టడం కోసం మీ అమ్మ తిరుమల మెట్లు ఎక్కింది, నాకు అబ్బాయి కావాలి. మీ నాన్న కూడా నాకు తెలిసి మా నాన్న 4 టెంపుల్స్ కట్టాడు, చిన్న చిన్న టెంపుల్స్. మరి మీరు ఎట్లా, అసలు కంప్లీట్ ఆపోజిట్లో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడ లెఫ్ట్ భావజాలం లేదు మీరు చెప్పిన దాని ప్రకారం, మరి మీరు ఎలా అలా అట్రాక్ట్ అయ్యారు?
నేను కావడానికి మా బాల్యంలోనే మాది ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలో నా వయసు వాళ్ళే ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళు ఒకరోజు మా సిహెచ్ని కొట్టినారు, మా ఇంట్లో వాళ్ళే. నేను ఆ టైంలో లేను. వచ్చిన తర్వాత వాడు ఏడ్చినాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, నన్ను కొట్టినారు మీ చిన్నాని కొడుకు పెద్దనాన్న కొడుకు అని. అంటే నువ్వేమైనా తప్పు చేసినావా అని. నేను తప్పే చేయలేదు కానీ కొట్టినారంటే నేను పోయి వాడిని కొడితే గొడవ అయిపోయింది. మళ్ళీ మా అమ్మ మా నాన్న వచ్చి మా అమ్మ నన్ను కొట్టింది కూడా. అప్పటి నుంచి ఎందుకో నాకు వీళ్ళు సిహెచ్ అనేవాళ్ళు దిగువీధిలో ఉండేవాళ్ళు, ఈ అగ్రకులస్తులందరూ ఎగువీధిలో ఉండేవాళ్ళు. మా నాన్న కట్టిన రాములవారి టెంపుల్ మా ఇంటి పక్కనే, వాళ్ళకు వేరేగా ఉండేది. ఉదయం నిద్ర లేస్తానే నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని, వాళ్ళతోనే ఉండేవాడిని. అట్లా ఎందుకనో నాకు ఈ పేదవాళ్ళతో బలహీన వర్గాలతో ఒక రకమైనటువంటి బాల్యంలోనే అనుబంధం ఏర్పడింది. ఈ పేద ప్రజలకు సేవ చేయాలంటే రాడికల్స్లో చేరండి ఎట్లా అన్నారు కదా, దాంట్లో చేరాలని అట్లా కమ్యూనిస్ట్ భావజాలంలోకి వచ్చిన. మరి కమ్యూనిస్టు భావజాలంలోకి వచ్చిన తర్వాత కూడా మీ కవిత్వము మీ పద్యాల్లో కూడా చాలా సంస్కృతం, చాలా భాష పదప్రయోగాలు కానీ మరి అది ఎక్కడ వదిలిపెట్టలేదు మీరు? లేదు, అప్పుడు ప్రవేశం అట్లా జరిగింది. చాలా పద్యాలు నేర్చుకున్నాను, మళ్ళీ వదిలేశాను. ఓకే. తర్వాత నేను ఎంఏ అయిపోయిన తర్వాత నాకు ఒక ఆయన స్నేహితుడయ్యాడు. నేను మాటలు చెప్పేవాడిని ఎక్కువగా. ఈ మాటలన్నీ ఒక పుస్తకంగా రాస్తే బాగుంటుంది అని చెప్పి అతను నన్ను ప్రోత్సహించినాడు. అతని పేరు డాక్టర్ సాకం నాగరాజ. ఇప్పుడు మేమిద్దరం ఏదో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చి మాట్లాడడం కూడా లేదు. 16 సంవత్సరాలు మేము కలిసే ఉన్నాం, ఎక్కువ సమయం. వాళ్ళ ఆవిడ ఒకరోజు కోపం వచ్చి, నీకు పురుషోత్తం కావాలా నేను కావాలా అంటే, నాకు పురుషోత్తమే కావాలన్నాడు. ఎందుకు అని అడిగితే, అతని వలన వేలాది మంది విద్యార్థులకి ఒక స్ఫూర్తి కలుగుతున్నది, నాకు తెలిసిన గొప్ప ఉపన్యాసకుడు అతను, కాబట్టి నాకు అతనే కావాలి, సమాజం కోసం పనిచేసే వాళ్లకు ఈ విధమైన ఆలోచన ఉంటుంది అని చెప్పాడు. దెన్ సార్ మీరు పార్టీలో ఆల్మోస్ట్ పై స్థాయికి వెళ్ళినట్టేనా? ఎమ్మెల్సీగా కంటెస్ట్ కూడా చేసి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి పార్టీలో పదవి అవసరం లేదు. అంటే సపోర్ట్ నేను ఎప్పుడు పార్టీతోనే ఉన్నాను కదా, పార్టీ వాళ్ళందరికీ నేను సొంత మనిషిని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఉపన్యాసాలు ఇవన్నీ ఎన్నో వందల విద్యా సంస్థల్లో చేసినాను కాబట్టి వాళ్ళందరూ టీచర్లందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఎస్టీయూని స్టేట్ టీచర్స్ యూనియన్ మా సిపిఐకి అనుబంధమైన సంస్థ, వాళ్ళందరూ కోరితే నేను పోటీ చేశాను. నేను 3వ స్థానంలో వచ్చిన. నాకు మంచి గణనీయమైన ఓట్లు వచ్చినాయి. కానీ 2011 మార్చిలో జరిగింది ఎలక్షన్. నాకు నా భావజాలానికి పూర్తిగా వ్యతిరేకమైన వాతావరణమే నా ఇంటి చుట్టూ కూడా ఉంది. మా ఇంట్లో మా షాపులో మేనేజర్గా పనిచేసిన ఒక అబ్బాయికి మేము ఇంట్లో కింద పోర్షన్లో పెట్టుకున్నాం. 2 పోర్షన్లు ఉంటాయి, ఈ 2 కుటుంబాలను పెట్టుకున్నాం ఇల్లు కట్టినప్పటి నుంచి. నేను ఈ వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాల ముసుగులో వామపక్ష భావజాలాలని పిల్లల హృదయాల్లో నాటే పని నాది. ఇప్పటికి నేను లక్షల పుస్తకాలు ముద్రించినాను ఉచితంగా పంచడానికి, పిల్లలకి టీచర్లకి కూడా. దెన్ సార్ ఇంకా కోట పురుషోత్తం గారు లక్ష్యాలు ఏమైనా పెట్టుకున్నారా? గోల్స్ ఏమైనా ఉన్నాయా స్పెషల్గా? నాకు కీర్తికాంక్ష లేదు, ధనకాంక్ష లేదు, పదవికాంక్ష లేదు. నాకున్నదంతా ఆ కమ్యూనిస్ట్ పిల్లలతో విద్యార్థులతో చక్కటి అనుబంధం. ఇప్పుడు మా అబ్బాయి నన్ను ఎట్లా ఇష్టపడతాడో, నాకు ఎట్లా సర్వీస్ చేస్తాడో, అక్కడున్న పిల్లలందరూ కూడా అంత అటాచ్మెంట్తో ఉంటారు. ఒక చిన్న తమాషా, మా ఇంట్లో మా ఇంటి పని సహాయకురాలు జ్యోత్స్నానుంది. ఆ అమ్మాయికి 2 మగపిల్లలు. వాడు చిన్నోడు నాతోనే ఉంటాడు ఎక్కువ. అసలు వాళ్ళకు నాలో నచ్చనివి నేను నేల కూర్చొని భోంచేస్తా, వాళ్ళు టేబుల్ మీద కూర్చొని తినాలని. మేడం అక్క ఆ సారుకు అన్నం పెట్టేసి ఆ రూమ్లోకి తోసేసేయి, మనం హాయిగా టేబుల్ మీద కూర్చొని తిందాము అని. వాడు ఒకరోజు వచ్చి, సార్ కోట పురుషోత్తం డబ్బు అన్నాడు. అంటే నేను లేదు అని చెప్పిన. లేదు నీ దగ్గర ఉంది ఇవ్వు అన్నాడు. నా దగ్గర లేదు, ఉంటే కూడా నేను ఇవ్వను. ఎందుకు నీకంటే నేను అంగడికి పోతాను అని అన్నాడు. నేను ఇవ్వలేదని గట్టిగా నిన్ను పొడిచేస్తా, చంపేస్తా, గొంతు విసిగేస్తాను అని అంటున్నాడు. ఆ టైంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ నగర కార్యదర్శి విశ్వనాథ్ అని, ఆ పిల్లడు ఏఐఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ కూడా చేసినాడు. ఫోన్ చేసినాడు,
ఏదో ఫోన్ చేస్తే అరే విశ్వనాథ్ నన్ను ఎవడో చంపుతానంటున్నాడు, నరుకుతానంటున్నాడు అని అంటే వాడు పూర్తిగా వినకుండా మొత్తం అందరిని తీసుకొని ఫోన్ వచ్చేసినారు, కత్తులు ఇవి కట్టెలు తీసుకొని. ఎవరు సార్ మీ మీదకి వచ్చి మిమ్మల్ని చంపేదేని, వీడే చూడండి అని చెప్పి 3 ఏళ్ళు వాడికి. అట్లా నేను తమాషగా వాళ్ళతో సంతోషంగా ఉంటాను. నేను నాకు ఏ బాధ్యతలు లేవు, పిల్లలు చదివించే బాధ్యత లేదు, వాళ్ళ అమ్మాయి అన్నీ చూసుకున్నది. నేను ఇందాక కీర్తికాంక్ష లేదన్నారు కానీ మరి మీ బాబు పేరు కీర్తి కిరణ్ అనే పెట్టారు. మరి కీర్తి కిరణ్ అది అప్పుడు భగత్ సింగ్ కీర్తి అనే పత్రికకు వేషాలు రాసేవాడంట, అందుకని అది కీర్తి కిరణ్ అని పెట్టినాం. దెన్ సార్ మీ సిబ్లింగ్స్ మీరంతా మీ ఫ్యామిలీ? మేము 7 మంది. మా పెద్దక్క, 2వ అక్క, 3వ అక్క, తర్వాత నేను 4, తర్వాత 2 ఆడపిల్లలు, చివరివాడు మా తమ్ముడు. మా తమ్ముడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, అమెరికాలో ఉంటాడు. మీ సక్సెస్ అంటే ఇప్పుడు దాకా కోటా పురుషోత్తం అనే వ్యక్తి కదా, ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టి సోఫార్ సక్సెస్ అయినా అనుకుంటున్నారు? నేనా? నా జీవితం వడ్డించిన విస్తరి. నాకు ఏ బాధ్యత లేవు, ఏ బరువు లేదు, ఏ దుఃఖం లేదు, హాయిగా నాది గడిచిపోతుంది. మా నాన్న బతికున్నన్నాళ్ళు మా నాన్న మోసాడు నా జీవితాన్ని, ఇప్పుడు మా అబ్బాయి వచ్చేసాడు. సో మీ సక్సెస్లో మీ పిల్లలు కానీ, అదే మీ అబ్బాయి కీర్తి కానీ, మీ వైఫ్ భాగస్వామ్యం కానీ అంటే ఏం చెప్తారు? మొత్తము మా అబ్బాయి మా ఆవిడే నా సక్సెస్ వెనుకున్న శక్తులు. నేనేమి చేయకపోయినా నాకు ఏ లోటు లేదు. రెస్పాన్సిబిలిటీస్ అన్ని వాళ్ళే తీసుకున్నారు. అవును సార్, ఎమ్మెల్సీది తర్వాత అది హోల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఫర్దర్గా అట్లాంటి దాని మీద? నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నా మీద గెలిచిన వ్యక్తి జిల్లాలో తిరగల, కానీ నేను ఓడిపోయిన తర్వాత ముందు ఎంత తిరిగినానో అంత 4 రెట్లు తిరిగా. అందరూ అనుకున్నారు మళ్ళీ 2వ సారి పోటీ చేస్తాడని. నాకు ఆలోచన లేదు. కాకపోతే ఉపన్యాసాలు ఇచ్చి ఎలక్షన్ ప్రచారంలో నా దృష్టి అంతా ఓటర్ల మీద లేదు, పిల్లల మీద, టీచర్ల మీదే ఉండేది. నేను అప్పుడు 4.5 లక్షల పుస్తకాలు ముద్రించినాం ఆ ఎలక్షన్ కోసమని. తెలుగు పద్యము మా నాన్న, పుస్తకం సాక్షిగా, పూలు పళ్ళు, ఈ పుస్తకాలు లక్షల సంఖ్యలో ముద్రించి ఇచ్చినాం. అది కానీ ఓట్లు కొనేదానికి ఇచ్చుంటే ఒకవేళ గెలిచినమో ఏమో తెలియదు. దెన్ సార్ ఇదంతా ఓకే, ఇప్పుడు దాకా మీరు చెప్పిందంటే మీ పర్సనల్ లైఫ్ అండ్ అబౌట్ యూ కదా సార్. అదేవిధంగా చూస్తే ఒక వ్యక్తిలో ఓకే మీకు బాధ్యతలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి చూసుకోవడానికి కొంతమంది ఉన్నా, ఒకే వ్యక్తిలో ఇన్ని షేడ్స్, ఒక రచయిత కానీ, ఒక కవిగా కానీ, ఈ పద్యాలు కానీ, ఇది ఎలా వచ్చిందంటారు ఈ ఆరేటింగ్ స్కిల్స్ కానీ? అదే నాకు స్నేహితుడు జత అయ్యాడు, కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే. ఆయన 4 సంవత్సరాలు తెలుగు భాషా బ్రహ్మోత్సవాలని జరిపించాడు. అప్పుడు ఈయన నాకు పరిచయం అయ్యాడు, సాకం నాగరాజు అనే అతను. నేను చెప్పే మాటలన్నీ విని నేను నినాదాలు రాసుకునేవాడిని డైరీల్లో. ఆ నినాదాలన్నీ తీసి తిరుపతి అంతా 10,000 బ్యానర్లు కట్టాం బ్రహ్మోత్సవాల సమయంలో. ఆ బ్రహ్మోత్సవాల నిర్వహణలో నా పాత్ర అంతర్లీనంగా వెనకవైపు ఉండేది, కానీ ప్రధానమైన పాత్ర నేను వహించిన. అట్లా ఆ పుస్తకం వచ్చింది, తెలుగు పద్యము మా నాన్న. నేను రాసుకున్నది 18 పేజీలే, మా నాన్నకు నాకు పద్యానికి ఉన్న బంధం మీద. అది ఫస్ట్ 1000 కాపీలు అనుకున్నాం. కృపాకర్ రావు అని విజయవాడలో ఆయనకు పంపిస్తే ఆయన 1500 పుస్తకాలు పంపించాడు. ఇంకా ఒక 500 ఎక్కువే చేసి అవి ఒక కాలేజీకి తీసుకెళ్ళి, చంద్రగిరి గర్ల్స్ జూనియర్ కాలేజీకి తీసుకెళ్ళి అందరికీ ఉదయం పోయి ఇచ్చేసాం, చదవండి, సాయంకాలం మళ్ళీ మనం మాట్లాడుకుందామని. చాలా తేలికైన మాటలు అవే. మళ్ళీ సాయంకాలం వెళ్ళి మాట్లాడాం పిల్లలతో. బాగా చుట్టుముట్టేశారు పిల్లలంతా. భలే ఉంది సార్, అది సార్, అది సార్ అంటుంటే అప్పుడు 4 మాటలు మాట్లాడాలి. 4 మాటలు ఏదో మాట్లాడినాం, మీరు కూడా బాగా చదువుకోండి అట్లా ఇట్లా అని. మళ్ళీ నెక్స్ట్ శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీకి వెళ్ళాం. అక్కడ ఈ సాకం నాగరాజు తమ్ముడే సాకం సుధాకర్ అని ప్రిన్సిపల్. అతను కూడా రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా. కరుణాకర్ రెడ్డి కూడా ఆ సంఘానికి సంబంధించిన మనిషి. అక్కడికి పోయినప్పుడు ఆ పుస్తకం ఉదయం ఇచ్చి మళ్ళీ సాయంకాలము మీ స్పందన తెలియజేయండి అంటే చాలా గొప్పగా మాట్లాడినారు పిల్లలందరూ. మరి ఇదేదో బాగుంది అని ప్రతిరోజు ఒక కాలేజీకి వెళ్ళడము, పుస్తకాలు ఇవ్వడము, మళ్ళీ తీసుకోవడం. అప్పుడు దీన్ని కొంచెం మెరుగుపరిచి ఇంకొన్ని పద్యాలు చేర్చి 10,000 కాపీలు వేయించాం. ఇక్కడ మహమ్మద్ ఖదీర్ బాబు అని ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్లో జర్నలిస్టు, రచయిత. అతను ప్రింటింగ్ చేసి పంపించాడు.
అవి పంచుకుంటూ ఈ పంచే కొద్దీ మాకు కొంచెం గౌరవం లభిస్తూ వచ్చింది. ఉచితంగా పంచుతున్నారు వీళ్ళు ఎవరు అని. మళ్ళీ ఇంకా లక్షల కాపీలకు ఈ ఉపన్యాసాన్ని ఒక కళలాగా, ఒక వృత్తిలాగా, ఒక ప్రభుత్వం, ప్యారలల్గా, ఒక పిచ్చిలాగా, ఒక ఉన్మాదంలాగా తయారు చేసేసాం. ఆ ఉపన్యాసాలు లేకపోతే పిల్లలు చప్పట్లు, కేరింతలు, కరచాలనాలు, పాదాభివందనాలు ఇవన్నీ అది ఒక వ్యసనం అయిపోయింది. ప్రతిరోజు 6 విద్యా సంస్థల్లో పనిచేసేవాళ్ళం. ఈ సాకం నాగరాజు అనే అతను చాలా నిర్వహణ శక్తి ఉన్నటువంటి వాడు. అతను ముందుకు వెళ్ళి నా గురించి మహావక్త వస్తున్నాడు, మామూలుడు కాదు, బాలకృష్ణలాగా మనిషి ఉంటాడు, అట్లా ఏదేదో గొప్పలు చెప్పేసి మీటింగ్ ఏర్పాటు చేసేసేవాడు. అందరూ ఎంతూజియాజంగా ఎదురు చూస్తారు, ఎవరో వస్తారు. నేను అక్కడే ఉంటాను. తర్వాత ఉపన్యాసం మాత్రమే నాది. పుస్తకాలు పంచడము, ప్రింట్ చేయడము, ఆ డబ్బు ఖర్చు పెట్టుకునేది నేనే. లక్షల కాపీలు మేము వేశాం. తిరుపతిలో 7 అడుగుల కాంస్య విగ్రహం, మహాకవి శ్రీశ్రీ విగ్రహం పెట్టాం. మా బంధువుల పిల్లలు ఒక లేఅవుట్ వేసి ఉంటే 11 వీధులు ఉన్నాయి. పాల్కురికి సోమన వీధి, అన్నమయ్య వీధి, వేమన వీధి, ముద్దు మొహిద్దీన్ వీధి, గరిమెళ్ళ వీధి, వాసిరెడ్డి సీతాదేవి వీధి, మగ్దు మొహిద్దీన్ వీధి, జాషువా వీధి, ఇట్లా అన్ని వీధులకు పేర్లు పెట్టాం. 2 పార్కులు వచ్చినాయి దాంట్లో. ఒకటి కందుకూరి పార్కు, ఒకటి గురజాడ పార్కు అని పెట్టాం. అక్కడ గిడుగు విగ్రహం పెట్టాం. అట్లా మేము చాలా ఇద్దరం కలిసి ఒక పక్షి ఎగరడానికి 2 రెక్కలు కావాలి కదా, ఆ విధంగా ఒక వ్యవస్థలాగా పనిచేసినాం ఇద్దరం. రైటర్స్ బంగ్లా అని ఒకటి పెట్టాను నేను. ఆ తర్వాత చిన్న విషయాల్లో మాకు అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత ఒక రెక్కతో పక్షి ఎగరలేదు కాబట్టి ఇంక నేను ఆ కార్యక్రమంలో వెనుకబడిపోయాను. కానీ సార్ ఈ ఉపన్యాసం కోసం మళ్ళీ రీవ్యాంప్ చేసుకున్నారా పాత పద్యాలు? అవునవును, పాత పద్యాలు అవి ఇప్పుడు మీ నాన్నగారు నేర్పించిన పునాది అంతే. తర్వాత నాకు ఒక పిల్లవాడు, వాళ్ళు కుమ్మరి వృత్తి వాళ్ళది, బాలకార్మికుడు, ఒకనాటి బాలకార్మికుడు న్యూట్రిన్ ఫ్యాక్టరీలో, తర్వాత ఆర్టీసీ క్లీనరు, ఆర్టీసీలో కండక్టరు, ఆ తర్వాత ఓరియంటల్ కాలేజీలో సంస్కృతం చదువుకున్నాడు. అతను అష్టావధాని, శతావధాని, ఆముదాల మురళి. అతను ఒక చోట మేము పుస్తకాలు పంచడానికి పోతే నాకు పుస్తకం ఇచ్చాడు. అతనిది చిన్న బుక్కే, అది తీసుకొచ్చుకున్నాను. నేను పెద్దగా ముందు చదవలేదు, దాన్ని గమనించలా. 1 నెల తర్వాత చదివితే ఆశ్చర్యంతో నేను ఇంత బాగుంటాయి ఆ పద్యాలు అని చెప్పి అతన్ని పిలిపించి పాదాలకు నమస్కారం చేసి ₹1,00,000 ఇచ్చిన. అతని కలము నా గలము కలిపితే కోట పురుషోత్తం ఉపన్యాసమైంది. ఆ పద్యము దానికి అనుబంధంగా ఇంకో పద్యాన్ని చేర్చి 2 పద్యాలు తండ్రి మీద. ఒక ఆయన ఎస్వి యూనివర్సిటీలో బ్లైండ్ జక్కంపూడి మునిరత్నం గారని ప్రొఫెసరు, తెలుగు ప్రొఫెసరు. ఆయన నేను బావ అంటుంటా, నాకంటే కొంచెం పెద్దవాడు. ఆయన రాసిన పద్యం ఒకటి, ఈ ఆముదాల మురళి రాసిన పద్యం ఒకటి, 2 కలిపి నేను మా నాన్నను జ్ఞాపకం చేసుకుంటూ అది ఒక ప్రార్థనా గీతంగా నేను ఏ సభలో కానీ ఎక్కడ అవకాశం వస్తే నేను దాన్ని చదివేవాడిని. అన్నము తినిపించి అడుగులు నేర్పించి చల్లగా చూచిన తల్లివీవు, ఈ దేహమును సంగిహితమును గావించి తగపెంపు చేసిన తండ్రివీవు, చీకటి పోకార్చి వేకువ వెలిగించు గురు విద్య చూపిన గురువువీవు, మానవోచితమైన మంచి జీవితమిచ్చి తన రంగ చేసిన దైవమీవు, స్నేహభావము నిత్యము చిగురు తొడగా సన్నిహితముగా మెలిగిన సఖుడవీవు, అన్ని వేళల సూచనలందజేసి నన్ను నడిపించినట్టు లో కన్ను నీవు. ఇది జక్కంపూడిగా రాసింది, ఆయన బ్లైండ్ కదా. లో కన్ను అనే ఒక పద ప్రయోగం చేశాడు, నన్ను నడిపించు లో కన్ను నీవు. మళ్ళీ ఈ ఆముదాల మురళి రాసిన పద్యము పేద తండ్రి కదా. ఏ పూట కాపూట ఏ గతి మమ్ముల పోషించగలనని పొగిలినావు, కష్టములను పైకి కనిపించనీయక చదువులు చెప్పించి సాకినావు,
ఆడపిల్లల నెల్ల అత్తవారిండ్లకు పలుపాట్లు పడి నీవు పంపినావు. తార్కికయుతమైన దారులు తప్పక నడచి మమ్ముల వెంట నడిపినావు. నీవు లేనట్టి నిర్భాగ్య జీవి నేను, హేతువేదైన తినవు నా చేతికూడు. తండ్రి రుణంను తీర్చెడి దారి ఏది, హృదయము పొంగ నే నమస్కృతిని చేతు. ఈ పద్యం చదివే ఆమదాన మురళి పాదాలకు నమస్కారం చేసి ₹1,00,000 ఇచ్చిన. అప్పటి నుంచి మా స్నేహం మొదలైనప్పటి నుంచి నాకు నా మనసులో ఉన్న భావాలని, నాకు ఛందస్సు రాదు కాబట్టి నేను రాసి పెట్టుకునేవాడిని, ఈ పదాలు ఉండాలా అని. అతన్ని పిలిపించుకొని అతను ఫ్రేమ్ చేసేవాడు, అతను ఛందస్సు సెర్చ్ చేసేవాడు. నాకు తెలిసి చాలా గొప్ప పద్య రచయిత. నేను ఏదైనా అందిస్తే అట్లా అందుకుంటాడు. అది నాకు మైండ్లో ఉండింది. ఈ ఆమదాల మురళి ఒకరోజు వస్తే, మురళి ఇట్లా ఈ సంతోష దుఃఖ సమ్మిళిత హృదయము, దీని మీద మనం ఇట్లా పద్యం రాయాలా, టీచర్లను వదిలిపెట్టడం, కన్ఫ్యూజన్ స్టేట్ అది. అమ్మ నాన్నల మించి ఆత్మీయతను పంచి చదువుల నేర్పు ఆచార్యవరుల విజ్ఞాన గనులుగా విలసిల్లజేయగా పాఠాలు నేర్పిన ప్రాంగణమును మనసుతో మనసులు పెనవేసి అభిమాన చిగురులు తొడిగిన స్నేహితులను సంతోష దుఃఖాల సమ్మేళనంబుగా సాగడి వీడ్కోలు సమయమందు కన్ను ఇరుగడలను బాష్ప కనమురాల. ఇక్కడ ముక్కు పక్క వస్తుంది దుఃఖాశ్రువు, ఇటువైపు వస్తుంది ఆనందాశ్రువు. కన్ను ఇరుగడలను బాష్ప కనమురాల భద్రమైనట్టి బంగారు భవిత కొరకు మనసు మెచ్చిన మజిలీల మార్చి మార్చి విడచి వెలుట ఎంతటి వేదనయ్యే. ఈ వీడ్కోలు సమావేశాలకు అతిథిగా పిలిచినప్పుడు ఇది చాలా ఆప్టుగా ఉంటుంది. అట్లా ప్రతి సందర్భానికి ఓ పద్యాన్ని తయారు చేయించాం. మురళితో ఒకరోజు మాట్లాడుతూ, మురళి 200 పద్యాలు అయినాయి కదా, అందులో ఆత్మ నాదైతే ఆకృతి అంతా నీదే కదా, నువ్వే కదా చేసినావు, నువ్వు పుస్తకం వేసుకునేటప్పుడు ఈ 200 పద్యాల్లో ఒక పద్యం నాకు ఇచ్చేసే అని చెప్పిన. దానికేముందనా తీసుకో అన్నాడు, ఏ పద్యం కావాలనో తీసుకో అన్నాడు. అంటే అమ్మ మీద పద్యం. ఎవ్వరేమిచ్చినా ఎంగిలి చేయక కొంగు చాటున తెచ్చి కుడువబెట్టి జ్వరము నాకున్నచో జాగరణము చేసి పత్యంబు నీ ఉండి స్వస్థపరచి గాయంబు నాకైన కన్నీరు నువ్వు గార్చి కంటికి రెప్పవై వెంట నుండి పస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవెనిచ్చి 4 మాటలు నేర్పించి నడత నేర్పి తోలు బొమ్మను సంఘ జీవాలయమున మనిషిగా నిలిపినట్టి నీ మమతకు నేను వందనము చేతునమ్మ నీ పదములంటి. ఈ పద్యము నేను తీసుకున్నా. మీ అమ్మగారికి వినిపించారా ఇది? మా అమ్మ అందరితో అనేది, నా కడుపు మంచిదో చెడ్డదో నాకే తెలియదు, ఒక మనగాడిని కనింది, ఒక పొరంబోకుని కనింది అని. పొరంబోకు అంటే నేను, మనగాడంటే మా తమ్ముడు. చాలాసార్లు అనింది అన్నమాట. నేనేం మాట్లాడేవాడిని కాదు, గమ్మున ఉండే. అసలు ఎందుకు అన్నారు పొరంబోకు అని? అంటే మా తమ్ముడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివాడు, 100 కోట్లు సంపాదించాడు, అందుకని వాడిని. మీరేమో చిన్నప్పుడు అంటారు. ఒకరోజు డిఆర్డబ్ల్యూ కాలేజీ ఏదో ఉంది గూడూరులో, ఏదో ఒక కాలేజీ, డిఆర్డబ్ల్యూ కాలేజీ. ఆ కాలేజీ ఎంబీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు గెస్ట్గా పిలిచారు. పిలిస్తే ఉదయం 5:30కు కృష్ణ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి నేను. మా అమ్మ వచ్చి ఉన్నది. నేను గంట ముందుగా లేచి రెడీ అయిపోయి వెళ్ళడానికి పోయేటప్పుడు కావాలని నన్ను డాక్టర్ దగ్గరికి ఎవరు పిలిచిపోతారు అని. కోడలు ఉంది కదా, ఆమె కదా ఎప్పుడు పిలిచిపోయేది అని అంటే, అప్పుడు కూడా అదే మాట అనింది. నేను ఈ పద్యం చెప్తే ఏడ్చింది. ఆ తర్వాత అప్పటికీ అదే అభిప్రాయం ఉండేది ఆమెకి, పొరంబోకు అని. రెండోది, నేను ఆ తెలుగు పద్యము మా నాన్న అనేది లక్షల కాపీలు ముద్రించి దాని వెనుక
అట్ట ముందు లోపల అట్టకి బ్రతికి చచ్చియు పరులకెవ్వడు ప్రీతి కూర్చొనో వాడే ధన్యుడు అని మా నాన్న ఫోటో వేసిన. అది చూసి మరి కొంచెం నా మీద నెగిటివిటీ వచ్చింది. మళ్ళీ మాకు ఒక 40 ఎకరాల భూమి ఉండింది ఊర్లో. అది ఇంకా మేము వ్యవసాయం చేయము, ఊరికి పోయే ఆసక్తి లేదు. మా నాన్న చనిపోయిన తర్వాత నేను మా అమ్మ పిలిచి ఎవరికి కావాలనో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకు ఏదో న్యాయమైన ధరకు ఇచ్చేద్దామని ఇచ్చేసాం. అది రిజిస్ట్రేషన్ కోసం వాయిల్పడిపోయాం. రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అడ్డదారి ఉంది. అటువైపు గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ఆ అడ్డదారిలో పిల్లలంతా స్కూల్ వదలగానే వచ్చినారు. మేము అక్కడ నిలబడుంటే సార్ కోట పురుషోత్తం సార్ అని ఒక 500-600 మంది పిల్లలు వచ్చి చుట్టుముట్టేశారు నన్ను. నా కారులో ఎప్పుడు ఒక 1000 పుస్తకాలైనా ఉంటాయి. వాళ్ళకి తలా ఒకటి ఇచ్చిన. అప్పుడు చూసి నీకు అసలు ఏం సంబంధం అని వీళ్ళంతా వచ్చినారు అని. ఇట్లా మీటింగ్ చెప్పినాను కదా, పిల్లలు గుర్తుపట్టినారు నన్ను అని చెప్పిన. ఆ రోజు నుంచి ఇక మారిపోయింది మా అమ్మ. నన్ను ఒక్క మాట అనింది లేదు ఆమె చనిపోయే వరకు కూడా. పూర్వంబోకు పనిమంతుడు అయ్యాడు అనుకున్నారా? దెన్ సార్, మీకు ఇన్ని పద్యాలు కదా మీ మురళీ గారితో కలిసి మీరు పద్యం కట్టింది. సో బాగా మిమ్మల్ని మీ హార్ట్ టచ్ చేసిన ఇష్యూస్ అంటే ఏం చెప్తారు వాటిలో? ఇష్యూస్ దాంట్లో ఒక పద్యము అది మురళి రాసింది కాదు, నాగభైరవ్ కోటేశ్వరరావు గారు రాసింది. ఆయన ఎంఎస్ రెడ్డి గారి ఇంట్లో అమ్మాయి పెళ్ళికి రాశాడు. ఒకరు చంద్రుని ఓలే ఒకరు చంద్రిక ఓలే, బ్రతుకెల్ల ఒక శరద్రాత్రి ఓలే, ఒకరు పూను ఓలే ఒకరు తావిని ఓలే, బ్రతుకెల్ల ఉద్యాన వాటి ఓలే, ఒకరు భాషను ఓలే ఒకరు భావము ఓలే, బ్రతుకెల్ల మధుర కావ్యము ఓలే, ఒకరు రాగము ఓలే ఒకరు తాళము ఓలే, బ్రతుకెల్ల కమ్మని పాట ఓలే, ముగ్ధ మోహన సౌందర్య మూర్తులగుచు కష్ట సుఖముల రెండింట కలసి మెలసి అతులితానంద పారవస్యమునదేలి జన్మ చరితార్థమగునట్లు సాగిపొండు. ఈ పద్యం ఆశీర్వాద పద్యం చెప్తే అక్కడున్న మామూలు పెళ్ళి నిర్వాహకులు బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే నాకు ఎక్కువ అభినందనలు మెచ్చుకోళ్ళు ఉండినాయి. అందులో ఆఖరి వాక్యము జన్మ చరితార్థమగునట్లు సాగిపోండు. ఈడ్చడం వేరు, బతకడం వేరు, జీవించడం వేరు, చరిత్రకి ఎక్కడం వేరు. నాకు ఆ పద్యం నేర్చుకున్నప్పటి నుంచి చరిత్రకి ఎక్కాలని ఒక ప్రయత్నం చేశాను, కానీ అది కంటిన్యూ అయి ఉంటే కన్నా నా పని ఇంట్లో మా ఇంట్లో అసలు ఒక మాట ఎదురు మాట ఉండని సంసారం మాది. అది కాదు, చరిత్రకి ఎక్కాలంటే 360 డిగ్రీల మానవతా కోణం ఉండాలి. సర్వము ప్రజల కోసము, విద్యార్థుల కోసము, టీచర్ల కోసం, విద్యా వ్యవస్థ కోసం త్యజించాలి కదా. ఒక ప్రయత్నం చేసినాను, నేను దాన్ని కొనసాగించలేకపోయినా. మా జీవితం ఇంత గొప్పగా ఉండడానికి 99% మా ఆవిడే కారణం. నాకు మామూలు మనుషులకున్న ఇవి కోపము, తాపము ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నాకు కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా నేను చాలాసార్లు అలిగా. 2 సంవత్సరాలు నారాయణన్న నంబర్ కూడా నేను బ్లాక్ చేసిన. 2 సంవత్సరాల తర్వాత సరే ఆయన మా ఇంటికి వచ్చి నన్ను పట్టుకుపోయినాడు. మళ్ళీ అది వేరు. చాలాసార్లు ఎందుకో నాకు బాధ కలిగి మన పార్టీ ఇట్లా చేయాల్సింది, ఇట్లా చేసి ఉండాలి, అట్లా ఇట్లా అని కొద్ది రోజులు నేను ఇంట్లోనే ఉండిపోయేవాడిని. అప్పుడు ఒక గేయం ఉంది. అది 1950లో ప్రభుత్వము 5 మంది ఏఐఎస్ఎఫ్ నాయకుల్ని కాల్చి చంపింది. చలసాని శ్రీనివాసరావు, చలసాని కాంచనరావు, రావి భీమారావు, మరిద్దరు. అప్పుడు రోజు విన్నాం, ప్రతిరోజు కన్నాం, ఎవరో అజ్ఞాతవాసి, ఎవరో ఒక అమరజీవి, విప్లవ ప్రస్థానంలో విగతుడైన విషాద వార్త విని విని శోకించాం, విషాదాశ్రులు విడిచాం, పవిత్ర పోరాటంలో ప్రాణమొడ్డు ప్రతి వీరుని ప్రత్యక్షంగానే నెరుగను
అయినా నాకాప్తుడతడు కడవరకు గొంతుకలో కొన ఊపిరి ఉండుదనుక ప్రజ కోసం పలవరించి కలకాలం కలవరించి నా యోధుడు సమరంలో నవ్వుతూ నెవురిగాడు నా నెచ్చెలి ఆశించిన నవ్య జగతి నా లక్ష్యం నా యోధుడు నడిచినట్టి బాటలోని నాయానం నా యోధుని బలిదానం నాకొక ఆజ్ఞాపత్రం. ఇది పాడుకుంటే పరివర్తన చెంది తప్పు చేసినని అని మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ వైపుకి నేను వెళ్ళడము అట్లా కొన్నిసార్లు జరిగింది. అందుకే నేను మామూలు మనిషిని. అంటే నేను ఒకటి బాగా గమనించింది ఏంటంటే సార్ వాయిస్, సార్ ఆ వాయిస్లో బేసు ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ ఆ బేస్ రాదు ఒకటి. అండ్ దాన్ని మీరు ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు మీకు ఎవరు సినిమాల వైపు వెళ్ళాలనే ఆలోచన చేయలేదా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ? అది ఒక పొరపాటు జరిగింది. నాకు నల్లూరు అన్న చాలా సన్నిహితుడు. ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాసు వాళ్ళ పిల్లవాళ్ళంతా ఒక 4-5 మందిలో ఎంత ఇష్టం ఆయనకి, నేను కూడా అంత ఇష్టం. కానీ ఎందుకనో ఆయన దృష్టిలో నేను పడి ఉంటే వెళ్ళుండేవాడినో ఏమో ఈ మాదాల రంగారావు వీళ్ళ బ్యాచ్లో. కానీ వాయిస్ పరంగా నేనంటాను, పాల మిగడ కన్నా పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష, పంచదారల కన్నా పనసతొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష, జుంటి తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష, తీయ మామిడి కన్నా తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష, తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము, పూజ్య భావము తను వెల్ల పులకరింప, తెలుగు తల్లిని ఎదలోన తలచుకొంచు అంజలింతము రండి ఓ అమ్మలారా, అంజలి ఇటు ఊరికి ఖాళీగా ఉన్నప్పుడంతా పాడుకుంటూ సంగతి వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా మీకు రాగం చివరిలో నేర్చుకోకుండానే. నేను అనుకున్నా ఏదో ఈ పలగొట్టేదో ఇది నేర్చుకుందామని పార్టీ ఆఫీస్కి పోయి ఒకటి అడిగా. అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు. రే ఒకటి ఇవ్వండి అంటే ప్రజానాట్య మండలి వాళ్ళని, వాళ్ళు ఇవ్వలా. మీకు సూట్ అవ్వలేదు. ఇచ్చింటే ఊరికి అది కొట్టేదన్నా నేర్చుకోనుందు. దెన్ మీ ఫ్రెండ్స్లో కూర్చుంటే ఎక్కువగా వినిపించే పద్యం ఏంటి? స్నేహం మీద ఒక పద్యం ఉంది. దాని అర్థం ఏమంటే, ముందు అర్థం కొంచెం చెప్తే తప్ప, 2 నదులు కలిసి ప్రవహిస్తే పంట పొలాలు లేకపోతే ఆ దేశం అవుతుంది. నీళ్ల పాలు పెడితే హంస పాల భాగాన్ని స్వీకరించి నీళ్లు వదిలేస్తుందంట. అగ్నికి ఆజ్యం పోసినట్టు, నూనె పోసినట్టు బంగారుకు రాగి కాపడం. నది తోడ నది గూడి ముదమార పంటలు పండినట్లుగా మైత్రి ఉండవలయు, క్షీర నీరమ్మైన చేష్టల హంసయై గుణములౌ పాలనే గ్రొలవలయు, అగ్నికీలలయందు ఆజ్యంబు రీతిగా మంచితనమును ప్రజ్వలించవలయు, బంగారు నకు తావి వంటబట్టిన ఎట్లు ఆశయాలొకటిగా అమరవలయు, మైత్రియన ఇట్టిదని 10 మంది పొగడా, స్నేహ సామ్రాజ్య సుస్థిర చిత్రమందు జీవమును నింపు యత్నంబు చేయవలయు, జంట హృదయాలు. ఇట్లా సందర్భానికి తగిన పద్యాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తండ్రిని గురించి, తల్లిని గురించి, స్నేహితుని గురించి పుస్తకం మీద అమ్మగా లాలించి నాన్నగా నడిపించి గురువుగా మనసులో బరువు దించి నిశ్శబ్దమిత్రుడై నీడగా వెన్నంటి 10 మంది సభలోన పరువు నిల్పి బ్రతుకు శూన్యంబుగా పలకరించిన వేళ బాసటగా నిల్చి బాట చూపి సందేహములు చేరి సందడి చేయగా నిక్కచ్చి అయినట్టి నిజము చెప్పి ప్రగతి దారులపై నించు తెగువనిచ్చి చేతబట్టిన ప్రతి వారి కూతమిచ్చి ఆశ్రయించిన వారికి అద్దమగుచు మస్తకంబులు మలచును పుస్తకంబు. ఇది కూడా ఆమ్దాల మురళి రాసిన పద్యమే. ఈ మహిళల కాలేజీలకి స్కూల్కి పోయినప్పుడు పురుషుడొకని చదువు పురుషునికే వెల్గు, మహిళ చదువుకున్న మహికి వెల్గు, వారి సంతతికిని వంశంబునకు వెల్గు,
తరతరాల వెల్గు తాను వెల్గు. 4 పదాల్లో ఎంత గొప్ప అర్థ సార్థకంబు అక్కర కొదవుట, విద్య సార్థకంబు విహిత బోధ, బ్రతుకు సార్థకంబు పరహితాచరణము, తెలివి గలిగి మసలు తెలుగు బాల. అవయవము ప్రతిది అలసి నిదురపోవు, నిదురపోనిదొకటి నీదు గుండె, అట్టి గుండె నీకు ఆదర్శమగుగాక, మాలకొండ నోట మంచి మాట. ఎవరి మట్టుకు వారు నాకేలయనుచు, కలుపు మొక్కలన శ్రద్ధ సలుపు నెడల, అచిర కాలానవనమెల్ల ఆక్రమించి, అవి మిగులును ఫలజాతులంతరించి. చిన్ననాటి అలవాట్లు చిరకాలముండు, కనుక మంచివి నేడు కలిగించుకొమ్ము. ఈ వ్యవస్థ మారదనే వాదానికి తావులేదు. రాక్షస వృక్షం సైతం రంపానికి లొంగుతుంది. ఆ రంపమే విద్య, ఆ రంపమే మంచితనము. ప్రజెంట్ పాలిటిక్స్ మీద ఏం రాయలేదా? వాటి మీద ఏమీ లేదు. నాకు ఇష్టమైన గేయము కార్ల్ మార్క్స్ తన 18వ ఏట పోరాట పాట అని రాసుకుంటే దాన్ని రాచమల్లు రామచంద్రారెడ్డి గారు అనువాదం చేశారు. అది నేను మొదటిసారి చదివినప్పుడు, ఆయన గిండి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ బహిష్కరణకు గురయ్యాడు. ఆయన రారా సర్వస్వం కూడా వచ్చింది, కానీ అందులో ఇది లేదు. నాకు కమ్యూనిస్ట్ నీతి అనే ఒక చిన్న పుస్తకంలో దొరికింది. అది చదివినప్పుడు రోమాంచితమయ్యాను నేను. నా జుట్టు ఇట్లా లేచి నిలబడింది. లక్ష్యరహిత గమ్యరహితమైన బతుకు వద్దు మనకు, నిస్సారపు నిర్జీవపు కాకి బతుకు వద్దు మనకు. పద పోదాం పదదూరంగా వేగంగా, కష్టాలను క్లేశాలను లెక్కించకపోదాం పద. నిరుత్సాహ నిరుద్వేగ మిథ్యా జీవితం ఎందుకు, గుదికాళుల గడిదల చల్లారిన బూడిదల, అచ్చమైన మనుషుల్లా నిండు బ్రతుకుదాం, కోపంతో తాపంతో రాగంతో ద్వేషంతో. యుగయుగాల మానవాళిని అలరించు కళాదేవి, సౌందర్యం సమస్తం నా అరచేతికి చిక్కుగాక. దిగ్మండల సహితంగా ఈ జగత్తు యావత్తు నా బుద్ధికి సులభంగా అవగాహన మౌనుగాక. శాంతిపూర్ణమైన బ్రతుకు నాకు వద్దు నాకు వద్దు, ఘునితార్ణవమ్ము లాంటి నా మనసుకు పడదు శాంతి. పోరాటమే నాకిష్టం, మహోదాత్త మహోత్తాల లక్ష్యాంకితమైనట్టిది. సో మీకు శ్రీశ్రీ గారి మీద ఉన్నట్టుంది మార్క్స్ ఎఫెక్ట్. ఇంకా పురుషోత్తం గారు, ఇంకా మిమ్మల్ని హార్ట్ టచ్ చేసిన అంశాలంటే పద్యాలు మీరు ఎంతసేపు చేసిన ఇంటర్వ్యూ మాకు ఆపాలనిపించట్లా. చదువుకున్న భార్య ఇంట్లో ఉంటే పూల తోటలో ఉన్నట్టే లెక్క. మా అబ్బాయి భారతీయ విద్యాభవన్లో చదివేవాడు. ఒకరోజు బాగా మట్టితో మునిగిపోయి ఎర్ర నేల తిరుపతిలో, అది ఆడి వచ్చినాడు, బ్యాగ్ ఇసిరేసినాడు, దివాన్ మీద పడ్డాడుగా. లోపలికి పోయి కిచెన్లోకి పరిగెత్తినాడు. వాళ్ళ అమ్మ వద్దురా మురికైనా ఉంటుంటే కూడా పోయి, మా ఈరోజు ఒక మామూలు విషయం కాదమ్మా, మా టీచర్ చెప్పిందమ్మా, మామూలుగా చెప్పలేదమ్మా, ఏం చెప్పింది చెప్పరా నాయన అంటే, భలే చెప్పిందమ్మా అని. చెప్పరా స్వామి, ఆ విషయం చెప్పు, అంత ఎందుకు సాగదీస్తావు అంటే, రోజు అరటిపండు తింటే బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి వస్తుందట, బుద్ధి తక్కువగా ఉండే వాళ్ళకు బుద్ధి పెరుగుతుందట, మా టీచరు భలే విషయం చెప్పిందిమ్మా అని అన్నాడు. అంటేనే మా మిస్సెస్ లోపలికి పోయి డబ్బాలో నుంచి 100 రూపాయలు తెచ్చి ఇచ్చి రోడ్డుకు అవతల అంగళ్ళకి పోయి 2 డజన్లు కొనుక్కోరారా అనింది. 2 డజన్లు ఎందుకుమా అన్నాడు. 1 నీకు 1 మీ నాన్నకు అని. మళ్ళీ మా ఇంటి ఎదురుగానే సీకామ్ డిగ్రీ కాలేజీ అని ఉంది. ఇంటర్ నుంచి పీజీ వరకు కో ఎడ్యుకేషనే, కానీ వేల మంది విద్యార్థినులు ఎక్కువ ఉంటారు ఎందుకు అక్కడ. మా ఇంటి ముందు వెళ్తూ ఉంటారు. నేను వరండాలో కూర్చొని ఒకరోజు మా ఆవిడతో అన్నా, మా నాన్న 5 మంది ఆడపిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళు చేయలేక నానాగసాట్లు పడినారు. మాకు అన్నీ ఉన్నాయి, నాకు మా తమ్ముడికి ఒక ఐశ్వర్యం లేదు అన్న. ఏం లేవు అనింది. మన ఇంట్లో గజ్జల పాదాలు నర్తించడం లేదు అని అన్నా. అంటే అదెంత పనిలే, సాయంకాలం కొనుక్కొచ్చి చేసుకుంటానులే నేను అనింది. మీ ఉద్దేశం అమ్మాయి కావాలని? అమ్మాయి ఉంటే బాగుండు అని. మా ఇంట్లో పద్యం రాని వాళ్ళు ఎవరు లేరు. ఇన్బిల్ట్ వచ్చేసిందేమో అందరికి, హెరిడిటీ. మా అక్క వేదవతి అని టీచర్, ఆమె ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది.
ఆమెకు నాకంటే ఎక్కువ వచ్చు. పద్యము వినినంత పారవస్యమున మోరెత్తి పశువైన మురియవలయు, పద్యము వినినంత పరుగెత్తు సెలయేరు క్షణమాగి చెవియొగ్గి చనగవలయు, పద్యము వినినంత పర్వత శ్రేణులు తమితోడ తలలూపి తనరవలయు, పద్యము వినినంత పసిపాప ఏడ్పాపి పాలు ద్రావిన తృప్తి బడయవలయు, ఎండు మ్రోడులు చివురించి ఎదగవలయు, మండు వేసవి చల్లగా మారవలయు, కోయిలట్లుగా కాకియు కూయవలయు, దారు శిల్పము చలగి చిందాడవలయు. కొయ్యబొమ్మ కూడా నృత్యం చేయాలంట పద్యం వింటే. అదే సార్ దారు శిల్పం. మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, కొమ్మినేని శ్రీనివాసులు నాయుడు అని. ఆయన వాకింగ్ పోయేటప్పుడు నేను ఎప్పుడైనా పద్యాలు చెప్తుంటే తెలుగు పద్యాలన్నీ జల్లి అనేవాడు. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఆయన దృష్టిలో ఎక్కువ జల్లి ఉంది అని. పద్యము వినినంత పారవస్యమున మోరెత్తి పశువైన మురియవలయు. ఒకవేళ దీంట్లో ఏదైనా కొంచెం ఉండొచ్చునేమో. పద్యము వినినంత పర్వత శ్రేణులు తమితోడ తలలూపి తనరవలయు, పద్యము వినినంత పసిపాప ఏడుపాప, దీంట్లో కూడా కొద్దిగా ఉండొచ్చు. కొయ్యబొమ్మ ఎట్లా నృత్యం చేస్తుంది? జల్లి అనేవాడు ఆయన. అతిశయోక్తిని. అతిశయోక్తిని అంటే అంత ఎఫెక్ట్ ఉందని కదా దాని మీనింగ్. పున్నమి జాబిల్లి పుడమికి దిగి వచ్చి పులకింతలెద పైన చిలికినట్లు, చక్ర కోదండమ్ము సారిసారికి వంగి చెవిలోన గుసగుసల్ చెప్పినట్లు, తెలిమబ్బు కన్నియల్ తేరులో అరుదించి తుంపురుల్ మది నిండ తురిమినట్లు, సడిలేని చిరుగాలి ఒడిలోన కూర్చొని వింజామరమ్ములు విసరినట్లు, విలువ కందని వర్ణన అలవి కాని పారవస్యము నిలువెల్ల పదుకొల్పు, పద్యమొక్కటి తోడున్న పదవులేలా సుఖములింకేలా ఇతర వ్యాపకములేలా. ఇది ఎంఎస్ రెడ్డి గారి పద్యం. సో వీళ్ళందరి మీతో పోలిస్తే మీతో ఎవరి మీద మీ ఇంపాక్ట్ ఎక్కువ ఉందంటారు? ఒక్కరని కాదు, మంచి పద్యం ఎక్కడ దొరికినా దాన్ని నేను నా డైరీలో రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఎంఎస్ రెడ్డి గారు కూడా నాకు చాలా సన్నిహితం. తిరుపతికి మా ఇంటికి 4 సార్లు వచ్చాడు ఆయన. అయ్యారా సాయిబ్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇంకా ఆమదాల మురళి అంటే 100 సార్లు. దెన్ నేను మీతో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేటప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్నప్పుడు విషయాలు పంచుకున్నారు. మీరు చాలా కొన్ని మంచి హాస్యం పండే విషయాలు అనమాట. సో మా ప్రేక్షకులకు అవి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అసలు నేను మామూలుగా పలాని వ్యక్తి ప్రమాదంలో చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయినాడు అంటారు కదా. నేను యాక్సిడెంటల్గా బతికున్నాను. నేను ఒకటి గుర్తు చేసుకొని 36 రాసి పెట్టుకునేదాన్ని పుస్తకంగా వేద్దామని. మా అబ్బాయి అంటాడు, ఏ పని లేని అని వాడు పద్య రూపంలో అంటాడు, పని లేని మంగలి పిల్లి తల గొరుగును. ఇవి ఎవడికి కావాలి ఇట్లాంటివన్నీ? అది నమ్మశక్యంగాని కూడా కొన్ని ఉంటాయి వాటిల్లో. ఒకటి, నేను పొలానికి మా నాన్నెంబడి పోయా, కత్తి కొడవలి అంటారు, మచ్చు కత్తి అని. అది తీసుకొని ఊరికే అట్లా దారింటికి పోయేటప్పుడు అట్లా చెట్లు, తంగేడు చెట్లు అవి వెంట అట్లా నరికేసుకుంటూ అట్లా పోయా. తోట దగ్గర మా నాన్న కొంచెం దూరంగా ఉన్నాడు. అక్కడ కానుగ చెట్టు, పాత మొద్దు కానుగ చెట్టు ఉంది. దాని మీద ప్యారలల్గా ఉన్న కొమ్మ మీద పాము పడుకొని ఉంది. జర్రిపోతూ అంటారు. నాగుబాము అనేది స్త్రీలింగం అయితే జర్రిపోతుంది. అది చాలా పెద్దగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. అది ఎందుకో మరి ఏదైనా కప్పనో ఏదో తినేసిందో ఏమో, కొంచెం మత్తుగా ఉంది అది. నేను కొడవలు తీసుకొని దగ్గరకు పోయి టక్కన దాని మెడ మీద వేసేసా. ఇట్లా వంగినప్పుడు నా జోబీ ఇట్లా తెరుచుకున్నది, ఆ తలకాయ వచ్చి నా జోబీలో పడిపోయింది. చొక్కా చింపేసి భయపడిపోయినా. మా నాన్నకి చెప్పిన ఇట్లా జరిగింది అని. మా నాన్న అన్నాడు, అసలు నువ్వు ఏం చేస్తావురా, నీ మైండ్లో ఏముంటుందో ఏమో, ఇంత వికృత అసలు నువ్వు పడుకోనిది నిన్నేమో నానిందా, దాని తలకాయ ఎందుకు నరికేసింది అంటే, ఏమో నాన్న అన్న. ఒకరోజు నడిచి వస్తున్నాం మా పొలం నుంచి, కుక్క పడుకొని ఉంది. రాయి తీసుకున్నా వంగి, మా నాన్న వంగనీయకుండానే అట్లా లాగాడు. లాగినా కానీ నేను రాయి తీసుకొని ఆ కుక్కను కొట్టేసిన. కుక్క రాయి తగిలి కుయ్యో కుయ్యో అని పరిగెత్తింది. మా నాన్న అడిగాడు, ఎందుకురా కొట్టినావు అని.
ప్రతిదానికి ఎందుకు ఎందుకు అంటే నిన్న దానికి ఎందుకు అని అడిగినావు, కుక్కను కొడితే అది అరిసి పరిగెత్తుంటే భలే సరదాగా ఉంటుంది నాకు అన్న. అది అక్కడ ఎందుకు పడుకుందో తెలుసునా అన్నాడు. నాకెట్ తెలుస్తుంది, నాకేమో కుక్క భాష తెలుసా అన్న. అది భగవంతుడు 3 ఆడపిల్లల తర్వాత కోట వెంకటయ్య నాయుడు లక్ష్మమ్మ దంపతులకి ఒక కొడుకును ఇద్దామని నేను ఇచ్చాడు. పురుషోత్తముడని ఆయన పేరే పెట్టుకోమని మాకు చెప్తే మేము పెట్టుకున్నాము. వాడు ఎలా ఉన్నాడు, ఏమి మంచోడా చెడ్డోడా కనుక్కొని రమ్మని గౌరీదేవిని అక్కడికి పంపించాడు. అది ఆడ పడుకొని ఉంది. నీ ప్రవర్తన చూసి ఆయనకు రిపోర్ట్ చేయడానికి. నువ్వేమో ఇటు కొట్టేసినావే, నువ్వు చాలా వికృతమైనటువంటి మనిషివి, వికారుడివి అని చెప్పేస్తుంది అనగా నాకు ఏడుపు వచ్చేసింది. నువ్వు ముందు చెప్పింటే నేను కొట్టిండాను కదా అని చెప్పి అప్పుడు చెప్పిన, ఇంకా ఎప్పుడు కానీ కుక్కను కొట్టకూడదు, ఏ జంతువును కానీ హింసించకూడదు అని. చిన్న ఈగలు అవి ఇవి వస్తాయి కదా, పెద్ద పెద్ద చీమలు, వాటిని కూడా నేను ఏమనేదిలే, అట్లా ఎత్తి పడేసేది. ఆ ప్రభావం నా మీద అంత ఉంది, మా నాన్న ప్రభావం. ఒకరోజు పొలం నుంచి వస్తున్నాము. మా ఊరు మాదిగపల్లె, రోడ్డు పక్కన ఉంటుంది. ఆ మాదిగపల్లెలో ఒక చేతబావి పక్కన పరేంది చెట్టు అంటారు, బొప్పాయి చెట్టు. అది పెరిగింది, అది ఎందుకో ఇరిగిపోయింది, గాలి వచ్చాయేమో. దానికి 100 పిలకలు వచ్చాయి. ఇట్లా నాకు అది చూడగానే అటు పోయి అట్లా వేసి అట్లా ఇంచేస్తే పెడమని శబ్దం వస్తుంది కదా అని, నాయన చేయొదులు అన్నా. ఎందుకు అన్నాడు. పోయి ఆ చెట్టు ఇంచేసి వస్తాను అని చెప్పా. ఎందుకు ఇంచేయాలా అన్నాడు. వారే భలే ఇంచేయాలంటే అది సరదా, అంటే పెళ్ళు మన ఇరిగినాయంటే అది ఎంజాయ్ చేస్తాను నేను అన్నా. సరే నిన్న మన బావి దగ్గరికి పోయినావు కదా, ఏమేమి తిన్నావు అని అడిగాడు. బొప్పాయిలు తిన్నాను, ఇంకా తిన్నా, ఇంకేం సీతాకాయలు చెట్లోనే మాగబెట్టింది మా నాయనమ్మ ఉండేది పొలం దగ్గర, అవి తిన్నాను, మునక్కాయలు కోసుకొచ్చినాను, టెంకాయ నీళ్ళు తాగినాను, ఇటన్నీ చెప్పిన. ఆ చెట్లన్నీ ఎవరు నాటినారు అని. నాకేం తెలుసు, అవి ఎప్పుడో నాటినారు అన్న. ఒక్క చెట్టు కూడా నువ్వు నాటలేదు, ఎవరో నాటుకున్న చెట్లను ఇంచేస్తానంటావా? ఆ మాదిగపల్లి పిల్లకాయలకి బొప్పాయిలు అవసరం లేదా, పరేందికాయలు అవసరం లేదా అన్నాడు. ఏమి నాకు అట్లా బుద్ధి పుట్టింది అని అన్నా. దానికి శిక్షగా రేపు మన పొలానికి పోయి మొక్కలు నాటమన్నాడు. ఆ రోజు మా ఊరికి టెంకాయ చెట్లు అమ్మేవాడు ఎవడో వస్తే ఒక చెట్టు కొనుక్కున్నాను నేను. ఆ ఒక చెట్టుకు డబ్బులు ఎక్కడమంటే మాకు పావలా స్కూలు బస్సుకు ఛార్జీ, 8 కిలోమీటర్లు నడిచిపోతే ఒక పావలా మిగులుతుంది కదా. ఆ చెట్టు 1.5 రూపాయి, అంటే ఒక వారం రోజులు నడిచిపోవాలని అనుకొని నేను మా సిహెచ్ గాడు ఆ చెట్టు కొన్నాం. కొని మా నాన్న చెప్పాడు, నువ్వు మా తమ్ముడు ఇద్దరు వెళ్ళి గొయ్యి పెట్టండి, నేను వస్తాను నాటుదాము అని చెప్పినాడు. మేమిద్దరం వెళ్ళాము. మాకు ఎంత తవ్వాలో తెలియక నేను దానిలో గుంతలో దిగేసి నాకంటే లోతు తవ్వేసిన, నేను అందిస్తా ఉంటే వాడు వేసినాడు. మళ్ళీ మా ఫాదర్ వచ్చి ఇంతెందుకు తవ్వినారా, అయ్యో మీకు ఐడియా లేదే అని, సరే పోన్లే దీనికి ఇసుక తెచ్చి పోస్తాము అని దాన్ని గుంత బాగా పొడదోసి ఆ టెంకాయ మొక్కను నాటినారు. ఎప్పుడో మేము 8వ తరగతిలో నాటితే అది పెరిగి 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 ఇంత లావయింది. లావయ్యి మా పెళ్ళి 86 సంవత్సరంలో నా పెళ్ళి అయింది. నా పెళ్ళి రోజుకి అది కాయలు కాసింది. అది పెద్ద కాయలు, ఇంతంత కాయలు తక్కువ కాసింది, ఒక 10 ఎన్నో అంతే. అట్లా మా నాన్న నా చేత ఎన్నో చెట్లు నాటించినాడు. 82లో ఎస్వి యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ ముందు కులోన్మాదులు, అప్పుడు కులాలకు ఘర్షణ ఉండేది. మేము 3rd ఫోర్స్గా వచ్చాం, ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు. దివాకర్ రెడ్డి అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసు కదా, వాళ్ళ అన్న దివాకర్ రెడ్డి, వాళ్ళ అన్నని జావెలిన్ త్రోతో పొడిచారు. అతను స్టూడెంట్ యూనియన్ చైర్మన్. అది ఎప్పుడు జరిగింది, 5 ఏళ్ల ముందు, నాకంటే ముందు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కడప నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, రెడ్డి కమ్యూనిటీ నుంచి ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే మా పార్టీ లీడర్లందరూ కూడా రెడ్లు ఎక్కువ కడపలో. వాళ్ళ పిల్లలందరూ చదువుకోవడంతో వీళ్ళిద్దరు కూడా పార్టీ లీడర్ల పిల్లలే. దివాకర్ రెడ్డి మీద అటాక్ చేసినారు. అప్పుడు చేసింది ఎవరంటే ఈ కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మేడసాని వెంకటరామనాయుడు అని చంద్రబాబు నాయుడుని ఓడించినాడు చంద్రగిరిలో.
వాళ్ళ కొడుకు, ఇప్పుడు నాకు మా బావ ఆయన. తర్వాత 5 ఏళ్ళకి నేను వచ్చిన. మా యూనిటీని మేము చేసే పనులని సహించలేక వాళ్ళ ఆధిపత్యాన్ని అడ్డుకుంటున్నామని హత్యాయత్నం చేసినారు. మెయిన్ బిల్డింగ్ ముందు నాకు 16 కుట్లు పడ్డాయి. కృష్ణప్రసాద్ అని కేపీ అని ఉన్నాడు ఆంధ్రజ్యోతిలో, వాడు నేను రూమ్మేట్స్. వాడికి కన్ను మీద బాగా తగిలింది. ప్రొఫెసర్ సి రామచంద్రయ్య అని సెస్లో రిటైర్డ్ అయ్యాడు ప్రొఫెసర్గా. అతనికి ఒళ్ళంతా గాయాలు, కాకపోతే చిన్న చిన్న గాయాలు. సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్లో ఉండేవాళ్ళు. అతను చిన్నదానికి కూడా ఎక్కువ నవ్వుతాడు. నవ్వేటప్పటికీ ఆ రంధ్రాల గుండా రక్తం వచ్చేది. చైన్లతో కొట్టారు. ఇంకొకడు వెంకటరమణ అని ఇక్కడ హైకోర్టులో సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాడు. చంద్రశేఖర్ రెడ్డి అని మా పార్టీ లీడర్ కొడుకు. మేము 5 మంది తీవ్రంగా గాయపడినాం. 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మరింత చైతన్యవంతంగా మేము ఆర్గనైజేషన్లో నిబద్ధతతో పనిచేసాం. మా తర్వాత ఒక 15 సంవత్సరాల పాటు ఎస్వి యూనివర్సిటీలో అన్ని స్కూల్స్కి, అంటే ఫిజికల్ సైన్స్ స్కూలు, న్యాచురల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ స్కూలు, ఆర్ట్స్, అన్నిటిలో కానీ ఏఐఎస్ఎఫ్ఏ గెలిచింది ఎలక్షన్స్లో. కట్టా శేఖర్ రెడ్డి, ఎల్ విజయకృష్ణారెడ్డిని ఈనాడులో చేశాడు. విజయకృష్ణారెడ్డి, వీడు ధర్మారెడ్డి కూడా మాతో పాటు ఎలక్షన్లో గెలిచిన వాడే, టీటీడీ. తర్వాత అతను దొంగల ముఠాతో చేరిపోయాడు, అది వేరు. సో ప్రమాదంలోంచి పద్యాల్లోకి పడ్డారు ఫైనల్గా. మొత్తానికి అయితే సోఫార్ సక్సెస్ అయినట్లేనా కోటా పురుషోత్తం గారు? నా జీవితం వడ్డించిన విస్తరే కదా. సక్సెసా కాదా అనేది, సక్సెస్ అంటే ఏంది? సంతోషంగా బతకడము, హాయిగా ఉండడము, టెన్షన్ లేకుండా ఉండడము, అత్యాశలు లేకుండా ఉండడము. ఇంక అన్నీ ఉంటే ఇంక వేరే ఏముంది? ఇంక నా కొడుకు 100 మంది లాయర్లతో సమానం, అంత విద్వత్తు ఉన్నవాడు. మెరుపు వేగంతో వాడు చేస్తాడు. దామా శేషాద్రి నాయుడు అని ఇక్కడ జడ్జి, ఆయన చెప్పినాడు, మా ఇంటికి వచ్చిండి ఏమైనా మా అబ్బాయి పనికొస్తాడంటే, హేమేంద్రనాథ్ రెడ్డి మా అబ్బాయికి సీనియర్, వాళ్ళిద్దరూ వచ్చిన్నారు. చెప్పాడు, నన్ను శేషాద్రి నాయుడు బాగా చదువుతాడని, బాగా రీసెర్చ్ చేస్తాడని, బాగా జడ్జిమెంట్లు రాస్తాడని పేరు నాకు ఇంగ్లీష్ బాగొచ్చని, నేను 24 ఏళ్ళ సర్వీస్తో ప్రాక్టీస్తో ఆ స్థాయికి వచ్చాను. కీర్తికిరణ్ వారం రోజుల్లో చేయగలిగిన పనిని ఒక్క రోజులో చేయగలడు, అంత వేగంతో చేయగలుగుతాడు. అబ్బాయి డ్రాఫ్టింగ్ చేస్తే ఒక్క తప్పు కనిపెట్టలేకపోయాను నేను అని అంటే, నేను అన్నాను, సార్ ముందే నేను కోతిని, నన్ను మునగ చెట్టు ఎక్కిస్తే నేను పడిపోయేదాకా నేను ఆగను అని అన్నా. అట్లే ఈయన శ్రీరామ్ కూడా, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, ఒక పెళ్ళిలో కలిస్తే నేనన్నా, మా వాడిని కొంచెం ప్రశంసించండి ఎక్కడైనా అంటే, పురుషోత్తం గారు, నేను బ్రాహ్మణు, నేను అబద్ధం చెప్పను, నా అవసరం జీవితంలో కీర్తికిరణ్కి ఎప్పుడు రాదు, ఎందుకంటే వాడు అప్డేట్గా ఉంటాడు. నేను మధ్యాహ్నం పూట లంచ్ చేసేటప్పుడు నేను ప్రతిసారి ఫోన్ చేస్తాను, కీర్తి ఎక్కడున్నావు, ఒరే అంటాను, నేను వాడిని ఒక్కనే అంటాను మొత్తం కోర్టులో, ఏరా కలిసి భోంచేద్దామా అంటాను. వాడి కారులో కానీ నా కారులోనే కానీ కూర్చుంటాం. నాది బ్రాహ్మణ భోజనం, వాడిది వేరే భోజనము. భోంచేసే ఆ 3/4 గంట సమయంలో కనీసం 10 విషయాలు నేను వాడి నుంచి గ్రహిస్తాను, అందుకనే నేను ఫోన్ చేస్తాను అని చెప్పినాడు. అదే చెప్పా, నేను మామూలుని కాదు, నన్ను అందరూ అంటుంటారు కొడుకు మాట ఎత్తే శివాలు ఎత్తుతాడు అని అంటే వాస్తవం అది చెప్పినాను అన్నాడు. హేమేంద్రనాథ్ రెడ్డి కూడా అన్నాడు, నా జూనియర్ అని కాదు, అతని గ్రాఫ్ ప్రొఫెషనల్ అభివృద్ధి అనేది నిలువుగా ఉంటుంది. సో కీర్తి అనే పేరు యాప్ట్ అయిందంటారు అయితే. కాకపోతే మా నారాయణ అన్న అంటాడు, వాడు కమర్షియల్ రావాడు, పార్టీ కేసులు ఇవన్నీ చేయడు అని ఒకరోజు ఇంటికి వచ్చి తిట్టినాడంట. ఏమరా పార్టీ ఆఫీస్లో పెరిగి నువ్వు పార్టీ కేసులు చేయనంటావు అంటే చెప్పినాడంట, నా పరిమితి నాకుంది అంకుల్, నేను వారానికి 2 చేస్తాను,
నేను ఖరీదైన లాయర్ని, మీ ఆటో కేసులు వాడు పోలీసుడు కొట్టినాడనో, తట్టలో అరటిపండ్లు అమ్ముతుంటే దాన్ని తోసేసినాడనో ఇట్లాంటివి తీసుకొస్తే నేను ఎక్కడ చేసేది? నేను అట్లా చేయను. మీకు డబ్బులు కావాలంటే ఇస్తా, లేదా మీకు ప్రాణప్రతిష్ఠ కలిగినటువంటి విషయాలు ఏదన్నా ఉంటే నేను తప్పనిసరిగా చేస్తాను, నాకు పార్టీ అంటే నాకు ఎంతో ఇష్టము అని చెప్పినాడంట. కూల్ అండ్ హ్యాపీ లైఫ్ అంతే. సో ఫైనల్గా ఒక్క మాటలో కోట పురుషోత్తం గారు అంటే ఏంటి? సింగిల్ లైన్. ఒక సామాన్యుడు, చిన్న విషయాలకు కూడా కళ్ళనీళ్ళు, ఒక చిన్న దుఃఖానికి, చిన్న విషాదం చూస్తే, చిన్న ఏదైనా చూస్తే కన్నీళ్ళు వచ్చేటువంటి ఒక పిల్లగాడు. సో ధైర్యం ధైర్యం అనేది అది ఉద్యమంలో ఉంటుంది, కానీ నాకు చిన్న విషయాల్లో కూడా దుఃఖం వచ్చింది. ఎమోషనల్ యు ఆర్. చిన్నప్పుడు నేను పరిగెత్తూ ఉన్నా, ఒక కోడి పిల్ల నా కాలి కింద పడి నలిగిపోయింది. అది గుర్తొస్తే ఇప్పుడు వచ్చినట్లు ఆ స్పర్శ, మెత్తటి స్పర్శ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అట్లా చిన్నప్పటి విషయాలు నాకు ఎక్కువ జ్ఞాపకం. ఎవరన్నా దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు నాకు కూడా కన్నీళ్ళు వస్తాయి. కొన్ని సినిమాలు చూస్తే కూడా వస్తాయి నాకు. చేస్తారు, సోషల్ సర్వీస్ చేస్తుంటారు. మరి సోషల్ సర్వీస్ అనేది ఏముంది? నేను చేసేది ఆ పిల్లలకు మాటలు చెప్పడము, టీచర్లకు మాటలు చెప్పడము, ఇంకా పార్టీ పిల్లలతో కలిసి ఏదైనా భోజనం తినడము, వాళ్ళతో పాటు కూర్చోవడము, ఆ సమూహంలో ఉండడం. ఇంక నేను వేరే ఏమీ చేసేది ఏముండదు. ఎప్పుడు కానీ మా ఫాదర్ చెప్పేవాడు, పురుషోత్తం పైకేసిన రాయి కింద పడ్డాన్ని ఏమంటారు అని. నాకెందుకు ప్రశ్నలు వేస్తావు, అనవసరమైన ప్రశ్నలు, సమాధానం చెప్పు అనేవాడిని. గోడకు కొట్టిన బంతి తిరిగి వస్తుంది, దాన్ని ఏమంటారు అని. నువ్వే చెప్పు అంటే దాన్ని సైన్స్ అంటారు కానీ నేను ఒకటి చెప్తాను, అది నీతి శాస్త్రం. అది ఒక పిడచ ఇతరులకు ఇస్తే 10 పిడచలు తిరిగి వస్తుంది. కాబట్టి ఇంటికి వచ్చిన ఎవరైనా సరే మన గేటు దాటి లోపలికి వస్తే వాళ్ళకు భోజనము, టిఫిన్ టైంలో వస్తే టిఫిన్ పెట్టడము, కాఫీ టైంలో వస్తే కాఫీ ఇవ్వడము, వాడు బియ్యం బస్తా తెచ్చినవాడు కానీ, కరెంటు మీటర్ వాడు కానీ, ఎవరైనా సరే లోపలికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వు. ఏమీ లేకపోతే చాక్లెట్లు ఇవ్వు, ఏమీ లేకపోతే పెన్ను ఇవ్వు, పుస్తకాలు ఇవ్వు. అది ఒక నియమంగా పెట్టుకున్నాం. మా ఇంట్లో వంట చేసే అమ్మాయికి కానీ వీళ్ళకి, మన ఇంటికి ఎవరు వచ్చినా ఒకే రకమైన కాఫీ ఇవ్వాలి, ఒకే రకమైన టీ ఇవ్వాలి. కొందరు నీళ్ళ టీ ఇస్తారు. అట్లా చేయకూడదు. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం, మనకు సంపద ఉంది కదా అని నేను చెప్తూ ఉంటా. ఫైనల్గా పద్యంతో ఏం చేద్దాం ఇంటర్వ్యూని పురుషోత్తం గారు. యౌవారి రణగాద ఇంతరచింప సత్కౌల కళాలు సార్థకతనుందు, యౌవారి జయగాద ఇంచుకపాడ గాయకుల కంఠములు ధన్యత గడించు, యౌవారి రూపు ఒకంత రూపింప శిల్పుల కళాకృతి మహోజ్వలతగాంచు, యౌవారి పదధూలి రవ్వంత సోకిన భూదేవి నిలువెల్ల పులకరించు, నభము మార్మోగు విజయ దుందుబులు వారు, త్యాగధనులైన సత్యవర్తనులు వారు, జాతి రత్నాలు వారు, శాశ్వతులు వారు, పావనులు వారు, ధన్య జీవనులు వారు. ఇట్లా మానవజాతికి మహోపకారం చేసినటువంటి మహనీయుల్ని స్మరించుకోవడం అది ఒక సంస్కారము. ఆ సంస్కారం జ్ఞానం నాకు రావడానికి కారకులైన తల్లిదండ్రులు, టీచర్లలో మా వెంకట్రామయ్య సారు, ఆయన విద్యార్థుల హృదయాలలో చెదిరిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోయే ఉపాధ్యాయులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఆయన అగ్రభాగాన నిలుస్తాడు. నిద్ర లేయగానే మామూలుగా ఎవరినో కొన్ని స్మరించుకుంటాం, వెంకటేశ్వరనో, సాయిబాబానో, అయ్యప్పనో, రకరకాల వాళ్ళని. నేను మాత్రం మా వెంకటరామయ్య సార్ని స్మరించుకుంటా. మహానుభావ, నువ్వే లేకుండా ఉంటే నేను మా ఊర్లో పందులు మేపుకుంటూ ఉందును, టమాటాలు వేసేది, మా ఊరు అందరూ పోయి కర్ణాటకలో టమాటాలు వేస్తారు, ఆ టమాటాలు వేసుకుంటునో లేకపోతే పేకాట ఆడుకుంటునో సారా వ్యాపారం చేసేవాడిని నేను. నాకు అక్షర జ్ఞానము ప్రసాదించి నన్ను ఒక యోగ్యుడిగా తీర్చిదిద్దడంలో ఆయనది ప్రధానమైన పాత్ర. అతను ఒక విద్యా విప్లవాన్ని సృష్టించినాడు మా ప్రాంతంలో. అక్కడ చదివినటువంటి మా తమ్ముడు ఆయన నేర్పించిన ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ పునాదిగా హార్వర్డ్ యూనివర్సిటీలో చదివాడు.
అటువంటి వాళ్ళు ఎందరో ఈ సమాజానికి పునాదులు. వాళ్ళను స్మరించుకొని వాళ్ళకు ఒక దండము పెట్టుకుంటాం. సెలవు ఇప్పటికీ స్నేహం మీతో జీవితాంతం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం గారు. సో చూసారు కదా ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ కోట పురుషోత్తం గారు. ఆయన మాటలోనే వాట్ ఈజ్ పురుషోత్తం గారు, అసలు ఆయనకి పద్యాలు ఏంటి, ఆయన వాయిస్ ఏంటి, అసలు ఈ లక్షణం ఆయనకి ఎలా అలవడింది, సో అటు పార్టీతో కూడా అసోసియేషన్ ఎలా ఉంది ఇప్పటిదాకా, అసలు ఆయన సక్సెస్ సీక్రెట్స్ ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ న్యూస్ R24. దిస్ ఈజ్ రామా మండవ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.